ఇంకొకటి పిల్లలు అక్కడికి చదువుకోవటానికి యూఎస్కి వెళ్ళే ముందు ఇక్కడి నుంచే వాడు ఉండబోయేటటువంటి రూమ్ అదంతా కూడా బుక్ చేసుకోవాలటండి. వాళ్ళకేమో కొంచెం యూఎస్లో లీజ్ అగ్రిమెంట్లు అవన్నీ కూడా ఉంటాయట. అందుకు ఇక్కడి నుంచే అది చేసుకుంటే ఏంటంటే ఇమిగ్రేషన్లో అది కూడా అడుగుతారట. ఏమని అంటే, నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు, మరి చదువుకోవడానికి వెళ్తున్నావు కదా, మరి అదంతా నీ బుక్ అయిపోయిందా అని చెప్పని. అందుకోసం ఆదిత్య ఏంటంటే ముందే వాడికి ఎప్పుడైతే ఇక్కడ సీటు ఇక్కడికి వెళ్ళాలి అని కన్ఫర్మ్ అయ్యిందో అప్పుడే వాడు సెర్చ్ చేసుకున్నాడు అనమాట నెట్లో. చేసుకున్న తర్వాత ఒక అతను ఇలాగా 2 years కోసం అగ్రిమెంట్ చేసుకున్నాడట. అది 1 year అయ్యింది. ఇప్పుడు నేను వేరే స్టేట్కి జాబ్ వస్తే నేను వెళ్తున్నాను, ఇది కొంచెం ఎవరికైనా అవసరం ఉంటే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి. అప్పుడు ఆదిత్య చూసి ఇమీడియట్గా నాకు కావాలి అని పెట్టాడు. పెడితే అబ్బాయి ఇంకా ఎట్లా ప్రొసీజర్ అంతా కూడా పెట్టారు. మళ్ళీ మనం ఒకసారి ఏంటంటే అక్కడ దుర్గా ఫ్రెండ్స్ అంటే వాళ్ళ డాడీ ఫ్రెండ్స్ ఉంటారనమాట, వాళ్ళతో అది ఫేకా లేకపోతే అంటే ఈ మధ్యలో అంతా ఆన్లైన్లో అంతా కూడా కొంచెం ఇట్లాంటివన్నీ చూస్తున్నాం కదండి మనం. అందుకోసం దుర్గా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారనమాట, ఈ అడ్రస్, ఈ ఫోన్ నెంబర్ ఇదంతా ఫార్వర్డ్ చేసి ఇలా ఉంది, ఇది నిజమో కాదో ఒకసారి కనుక్కోండి అంటే, వాళ్ళు లోకల్ కదండి, వాళ్ళు వెళ్ళి కనుక్కున్నారనమాట. అనుకుంటే లేదు అది నిజమేనే. ఆ సూపర్వైజర్ ఎవరైతే ఉంటారో లీజ్ అగ్రిమెంట్కి దానికి చేసే అతని కాంటాక్ట్ నెంబర్తో అతనితో మాట్లాడి మళ్ళీ అక్కడికి వెళ్ళి అపార్ట్మెంట్ అది నిజమేనా, పేరు ఉన్నది అది కరెక్టా కాదా చూసుకుని చెక్ చేసుకున్న తర్వాత ఓకే మీరు ఇంకా నెక్స్ట్ది చేసేసేయండి ఇంకా అని చెప్తే అప్పుడు ఇంకా ఆదిత్య చేశాడు. చెప్పు నువ్వేం చేసావు చెప్పు. ఓకే, సో బేసిక్గా ఎవ్రీ కాలేజ్ కూడా వాట్సాప్ గ్రూప్స్ లాగా ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఇట్లా ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతూ అపార్ట్మెంట్ ఖాళీ చేస్తున్నప్పుడు చెప్తారు, మేము ఇట్లా ఖాళీ చేస్తున్నాం, ఇది అవైలబుల్ ఉంది, కావాలంటే మీరు అప్లై చేసుకోండి అని. దానికి బేసిక్గా 2 విధానాలు ఉంటాయి. ఒకటేమో మనం ఫ్రెష్గా అప్లై చేసుకునే అపార్ట్మెంట్, సెకండ్ ఏమో ఎవరైనా ఆల్రెడీ అగ్రిమెంట్స్ చేసుకున్నారు బట్ వాళ్ళు వేరే ఇంటర్న్షిప్ జాబ్ వల్ల మూవ్ అవుట్ అవుతున్నారు, మనకు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడైతే సెకండ్ ఆప్షన్ ఉందో అది కొంచెం అఫోర్డబుల్ ఉంటుంది ఫ్రెష్ లీజ్ కంటే కూడా, బికాజ్ వాళ్ళు పే చేసే ప్రైస్కి ఇప్పటికీ కొంచెం పెంచింటారు, ఇయర్ పెరిగింటుంది కాబట్టి. బట్ వాళ్ళు లీజ్ ఏదైతే ఉంటుందో అదే ప్రైస్ కంటిన్యూ అవుతుంది బికాజ్ అప్పుడే తీసుకుని ఉంటారు కాబట్టి. సో నేను అలాంటి ఆప్షన్ తీసుకున్నాను. సో బేసిక్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అపార్ట్మెంట్ ఉందా లేదా, సెకండ్ ఆఫ్ ఆల్ ఎవరైతే పర్సన్ చెప్తున్నాడో అతను నిజంగానే మీ అపార్ట్మెంట్లో లీజ్ ఉందా లేదా వాళ్ళని కనుక్కోవాలి. అండ్ ఈ అపార్ట్మెంట్ ఇచ్చే అతను కూడా లీజ్ అగ్రిమెంట్ అని ఉంటుంది, లైక్ మంత్లీ ఎంత కట్టాలి, పేరు ఏంటి, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ అగ్రిమెంట్ మనకి పంపమని చెప్పాలి. సో అది ఏంటంటే అది అఫీషియల్ డాక్యుమెంట్ లాగా, ఓకే తన పర్సన్ జెన్యూనే అని. అవన్నీ చూసుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసాము. లీజ్ ట్రాన్స్ఫర్ ఫీ అనే ఉంటుంది, మనం వాళ్ళకి ఆ ఫీ పంపించేస్తే మన పేరున లీజ్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అండ్ స్టార్టింగ్ డేట్ ఇస్తారు, ఈ డేట్ నుంచి నువ్వు జాయిన్ అవ్వచ్చు అనేసి. సో అది తీసుకున్నాను అనమాట ప్రస్తుతానికి నేను. అండ్ నేను తీసుకునేది ఏంటంటే లండన్ అంటారు, అపార్ట్మెంట్ పేరే లండన్, టెక్సస్ A&M దగ్గర. సో దిస్ అపార్ట్మెంట్ దగ్గర 3 బస్ రూట్స్ వెళ్తాయి అనమాట. సో రెగ్యులర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే బస్ రూట్స్ ఉన్నాయా లేదా, ఎందుకంటే దూరం ఉంటుంది, మనం సైకిల్లో కానీ నడుచుకుంటూ కానీ వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. కాలేజ్ బస్సెస్ ఉంటే ఏంటంటే మనకు ఫ్రీ ఉంటుంది వెళ్ళడం కూడా. సో 3 buses అరౌండ్ వెళ్తాయి నా రూట్లో అండ్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయంట. అండ్ చాలా ఇండియన్స్ కూడా ఉంటారు నా అపార్ట్మెంట్ కమ్యూనిటీలో. సో లండన్ తీసుకున్నాను. కాస్ట్ ఎంత పడింది, మంత్కి ఎంత పడుతుంది ఏంటి, దాంట్లో ఎట్లా విత్ ఫర్నిచరా లేకపోతే ఎట్లా, అది కూడా చెప్పు. ఓకే, సో ఇప్పుడు నేను చూస్తున్న లండన్లో ఒకవేళ ఫ్రెష్ లీజ్ కొత్తగా ఇప్పుడు వెళ్ళి మనం లీజ్ తీసుకుంటే కనుక మంత్కి $559 ప్లస్ యూటిలిటీస్ అంటే మనం వాషింగ్ మెషిన్ పడితే దానికి ఎక్స్ట్రా, డ్రైయర్ పడితే దానికి ఎక్స్ట్రా అట్లుంటాయి. సో 559 ప్లస్ యూటిలిటీస్ ఉన్నాయి. బట్ నేను సబ్ లీజ్ అంటే వేరే వాళ్ళ లీజ్ నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నా కాబట్టి నాకు అరౌండ్ $505 ప్లస్ యూటిలిటీస్ పడుతుంది అనమాట. సో అరౌండ్ ఒక $50 తక్కువకి వస్తుంది. అండ్ ఇది కాకుండా లీజ్ ట్రాన్స్ఫర్ కోసం వన్ టైం ఫీ $400 మనం పే చేయాల్సి వస్తుంది. సో ఆన్ అండ్ యావరేజ్ మనం దాన్ని 12 monthsకి స్ప్లిట్ అప్ చేస్తే $535 ప్లస్ యూటిలిటీస్ వస్తుంది. సో అరౌండ్ మంత్కి $20-30 మనం సేవ్ చేసినట్టే బికాస్ ఆఫ్ ద లీజ్ ట్రాన్స్ఫర్. సో మంత్లీ ప్రైజెస్ అవి. నెక్స్ట్ ఆదిత్య, నువ్వు ఎగ్జామ్ అదంతా కూడా ఎట్లా ప్రిపేర్ అయ్యావు, నెక్స్ట్ అది ఎగ్జామ్ ఎట్లా రాయాలి, నీకు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నావు యూనివర్సిటీ, అదంతా నీకు ఎలా వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళది వీసా అప్లికేషన్, అదే అమెరికన్ వీసా అదంతా కూడా నీకు ఎట్లా అయింది. ఇప్పుడంతా టఫ్ ఉంది కదా కొంచెం, ఈ ట్రంప్ ఇది ఉండడంతో కొంచెం ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉన్నాయి కదా, నీకు ఎలా వచ్చింది వీసా ఇంటర్వ్యూ, ఎలా వచ్చింది, నువ్వు ఎలా అప్లై చేసుకుని, నీకు ఎంత మనీ ఖర్చు అయింది అది చెప్పు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయాల్సిన ఎగ్జామ్స్ చూసుకున్నాను, ఏమేమి ఎగ్జామ్స్ రాయాలనేసి. యూజువల్గా పీపుల్ GRE, IELTS, TOEFL అనేది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ అనమాట, విచ్ సేస్ దట్ ఓకే ఈ అబ్బాయికి ఇంగ్లీష్ వచ్చు, అక్కడికి వెళ్తే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు, అర్థం చేసుకోగలుగుతాడు అనేవి TOEFL ఇంకా IELTS. ఈ రెండింటిలోనే IELTS రాశాను.
ఐల్ట్స్ ఏంటంటే మనకి ఎగ్జామ్ కొంచెం ఫీ ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా కాలేజెస్కి స్కోర్స్ పంపించడం అఫోర్డబుల్ ఉంటుంది, వేరాస్ టోఫల్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ జిఆర్ఈ యాక్చువల్గా ఇప్పుడు ఆప్షనల్ చేస్తారు, సో నేను జిఆర్ఈ రాయలేదు. అండ్ కాలేజ్ని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్రాంచ్లో ర్యాంకింగ్స్ చూసుకున్నాను, ర్యాంకింగ్స్ బట్టి సార్ట్అవుట్ చేసుకున్నాను లిస్ట్. ఆ లిస్ట్లో సార్ట్అవుట్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఏ లొకేషన్స్లో కెమికల్ ఇంజనీరింగ్ బాగుంది. సో యూజువల్గా ఎట్లా ఉంటుందంటే కొన్ని ఏరియాస్ కొన్ని బ్రాంచెస్కి బాగుంటాయి. లైక్ ఇప్పుడు టెక్సస్ అనేది యూజువల్గా కెమికల్ ఇంజనీర్స్కి చాలా బాగుంటుంది, బికాస్ చాలా పెట్రోలియం కంపెనీస్ కానీ కెమికల్ కంపెనీస్ కానీ చాలా ఉన్నాయి. సో టెక్సస్ అనేది యూజువల్లీ గుడ్, అండ్ న్యూయార్క్ కూడా గుడ్, బట్ ఇట్స్ మోర్ టువర్డ్స్ ఫార్మా. సో అట్లాంటి ఏరియాస్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను అప్లై చేసిన అంటే మనం ఎంచుకున్న సబ్జెక్టుని బట్టి యూనివర్సిటీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ యూనివర్సిటీలో ఆ సబ్జెక్ట్ స్ట్రాంగ్గా మంచిగా ఉంది అనే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు కెమికల్ కాబట్టి ఈ యూనివర్సిటీ నీకు బాగా అనిపించింది. ఓకే. సో వచ్చిన వాటిల్లో ఇంకోటి ఏంటంటే వేరియస్ కోర్సెస్ ఉంటాయి. లైక్ నాకు ఇప్పుడు వచ్చిన వాటిలో నాకు కార్నెల్ వచ్చింది, న్యూయార్క్ యూనివర్సిటీ వచ్చింది, టెక్సస్ A&M వచ్చింది, నార్త్ వెస్టర్న్ వచ్చింది. వీటన్నిటిలో టెక్సస్ A&M ర్యాంకింగ్ గుడ్డే, బట్ ఇట్స్ నాట్ గుడ్ కంపేర్ టు నార్త్ వెస్టర్న్ అండ్ కార్నెల్. బట్ థింగ్ ఏంటంటే మనకు ర్యాంకింగ్ కంటే కూడా ఏ కోర్స్ తీసుకుంటున్నాము, అఫోర్డబిలిటీ కానీ లేకపోతే ఆఫ్టర్ డూయింగ్ దట్ మనకి ఏమొస్తుంది అనేది ఇంపార్టెంట్. కార్నెల్లో వచ్చేసి నాకు ఇంజనీరింగ్ కోర్స్. ఇంజనీరింగ్ అంటే అది MBA ప్లస్ కెమికల్ ఇంజనీరింగ్ ఉండే, బట్ సమ్హౌ నాకు అదంతా నచ్చలేదు, బికాస్ అంత కోర్లో డీప్గా వాళ్ళు వెళ్ళట్లేదు. వాళ్ళు పైన టచ్ చేసుకుని మేనేజ్మెంట్ సైడ్ ఎక్కువ టీచ్ చేస్తున్నారు, బట్ నాకు అట్లా వద్దు. నాకు ఎక్కువ కోర్ రిలేటెడ్ నేర్చుకోవాలని ఉంది కాబట్టి నాకు వచ్చినా కూడా నేను వద్దులే అనుకుని ఉన్నా. తర్వాత నార్త్ వెస్టర్న్ ఏంటంటే ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఫర్ కెమికల్ ఇంజనీర్స్, బట్ ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ బయోటెక్నాలజీ. సో ఏదైతే కోర్సెస్ కానీ లేదా రీసెర్చ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ ఎక్కువ బయోటెక్నాలజీ సైడ్ ఉండే, నాకు దాని మీద అంటే ఇంట్రెస్ట్ లేదు. నాకు కొంచెం ఎనర్జీ సైడ్ ఇంట్రెస్ట్ కాబట్టి న్యూయార్క్ యూనివర్సిటీ అండ్ టెక్సస్ A&M మిగిలి ఉన్నాయి నాకు. అండ్ ఈ రెండిట్లో కూడా I took Texas A&M because న్యూయార్క్ యూనివర్సిటీ ఈజ్ నోన్ ఫర్ ఆర్ట్స్ మోర్ దాన్ సైన్స్. ఫైన్ ఆర్ట్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి న్యూయార్క్ యూనివర్సిటీలో, వేరాజ్ సైన్స్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ అనేవి పాస్ట్ 20 yearsలో వచ్చాయి. బట్ టెక్సస్ A&M అనేది ఎప్పటి నుంచో ఇంజనీరింగ్కి ఫేమస్, అండ్ స్టార్టింగ్ ఆఫ్ ఇట్ ఇస్ ఓన్లీ లైక్ మెకానికల్ ఇంజనీరింగ్ లైక్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు. సో ఆలుమ్నై నెట్వర్క్ అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి టెక్సస్ A&Mకి. వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ ఫర్ యూనివర్సిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ కోర్స్ ఎన్ని ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నారు, సెకండ్ థింగ్ బీయింగ్ దట్ వాళ్ళ ఆలుమ్నై నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు చూసిన ఏ కాలేజెస్ అయినా IITs కానీ NITs కానీ లేదా హార్వర్డ్ ఎనీ అదర్ బిగ్ యూనివర్సిటీ, దర్ బిగ్గెస్ట్ అసెట్ ఇస్ దర్ ఆలుమ్నై. సో టెక్సస్ A&Mకి ఆలుమ్నై నెట్వర్క్ చాలా హ్యూజ్ ఉంది విత్ రెస్పెక్ట్ టు కెమికల్ ఇంజనీర్స్. రేపు పొద్దున ఇంటర్న్షిప్ కావాలన్నా ఏదైనా లెర్నింగ్ ఆపర్చునిటీ ఉండాలన్నా కూడా యూనివర్సిటీస్ బాగా ఈజీ అవుతాయి. ఓకే, సో ఆ యూనివర్సిటీ ఫైనలైజ్ చేసేసుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేశాను. బేసిక్ ఏంటంటే దే ఆస్క్ ప్రూఫ్ ఫర్ ఫండింగ్, ఈదర్ లోన్ అన్నా తీసుకోవాలి లేకపోతే సెల్ఫ్ ఫండింగ్ అన్నా తీసుకోవాలి. సో లోన్ తీసుకుంటే ఏంటంటే బ్యాంక్ నుంచి మనం ఒక శాంక్షన్ ఆర్డర్ లాంటిది ఉంటుంది. అంటే ఫస్ట్ మనం బ్యాంక్కి వెళ్ళి ఇట్లా ఎడ్యుకేషన్ లోన్ కావాలని అప్లై చేయాలి. బ్యాంక్ వాళ్ళు ఏంటంటే PM విద్యాలక్ష్మి అని ఉంటుంది, లైక్ ఫారిన్ యూనివర్సిటీకి ఏదన్నా అబ్రాడ్కి స్టడీ కావాలన్నా ఫస్ట్ దానిలో అప్లై చేసేసిన తర్వాత బ్యాంక్కి అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాని మీద ప్రాసెస్ చేసేసి లోన్ ఇస్తారనమాట. కొంచెం టైం పడుతుంది ఆ ప్రొసీజర్. సో ఆ లోన్ శాంక్షన్ అయిన తర్వాత ఏదైతే వాళ్ళు లోన్ అమౌంట్ ఇస్తారు, లైక్ మేము ఓకే ఇంత అమౌంట్ ఇస్తున్నాం ఫర్ యూర్ ఎడ్యుకేషన్, X అమౌంట్ ఖర్చు అవుతుంది అంటున్నారు, ఇంత మేము లోన్ ఇస్తామన్నది కాలేజ్కి ఇవ్వాలి. బేసిక్గా కాలేజ్కి ఇస్తే అప్పుడు వాళ్ళు I-20 ఇస్తారు. I-20 ఈజ్ నథింగ్ బట్ అఫీషియల్ లెటర్ దట్ యూఆర్ గెటింగ్ అడ్మిటెడ్ ఇన్ టు దట్ కాలేజ్. అండ్ I-20 తీసుకున్న తర్వాతనే మనము వీసా ఇంటర్వ్యూ కానీ లేదా ఈ వీసా అపాయింట్మెంట్ కానీ వెళ్ళొచ్చు. సో I-20 వచ్చిన తర్వాత ఏంటంటే 2 things ఉంటుంది. ఫస్ట్ థింగ్ DS-160 అని ఒక ఫామ్ ఉంటుంది. DS-160 ఫామ్ ఇస్ నథింగ్ బట్ ఎవరైతే US వెళ్దాం అనుకుంటున్నారో, టూరిస్ట్ కానీ బిజినెస్ కానీ స్టూడెంట్ కానీ, దే హ్యావ్ టు ఫిల్ దట్. దానిలో వేరే లైక్ సెక్యూరిటీ క్వశ్చన్స్ కానీ, వాట్ డస్ యువర్ ఫాదర్ డూ, నీ పేరేంటి, ఏ డిగ్రీ చేసావు, ఎక్కడ జాబ్ చేసావు, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక కన్ఫర్మేషన్ నెంబర్ అనేది ఇస్తారు. ఈ కన్ఫర్మేషన్ నెంబర్ తీసుకొని మనం వీసా అపాయింట్మెంట్కి వెళ్ళొచ్చు. సో US ట్రావెల్ డాక్స్ అని వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత వీ కెన్ లైక్ ఈ DS-160 ఫామ్ నెంబర్ దాంట్లో పెట్టేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొత్తగా రెజ్యూమ్ చేంజ్ అవ్వడం వల్ల కొత్త రూల్స్ తీసుకొచ్చి ఇంకొంచెం డిఫికల్ట్ చేశారు. యూజువల్లీ ఏంటంటే అరౌండ్ మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 4 months కూడా చాలా ఎక్కువగా స్లాట్స్ రిలీజ్ చేస్తారు ఫర్ పీపుల్ టు అప్లై. బట్ థింగ్ ఈసారి ఏమైందంటే ఆల్మోస్ట్ ఇయర్ పేరు 2025. 2025. సో ఇయర్ 2025లో ఏమైందంటే అరౌండ్ మే ఎండ్ దాకా ఏవైతే స్లాట్స్ ఓపెనింగ్స్ ఉన్నాయో రిలీజ్ చేశారు, వేర్ అండ్ వీ కెన్ గెట్ అపాయింట్మెంట్ అప్ టు జూన్ అండ్ జూలై ఫస్ట్ వీక్ దాకా. బట్ ఆ ఏదైతే మే ఎండ్ విండో అయిపోయిందో ఆ స్లాట్స్ అయిపోయిన తర్వాత ద హోల్ ఆఫ్ జూన్, జూలై మొత్తం కూడా అసలు స్లాట్సే రిలీజ్ చేయలేదు. ఏదైనా ఉన్నా కూడా 1-2 స్లాట్స్ ఇక్కడక్కడ రిలీజ్ చేసేవాళ్ళు. అదేంటి ఫర్ హోల్ ఇండియా. సో ఇండియా మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా ఆ 1-2 స్లాట్స్ కనపడంగా నొక్కుతారు. బట్ అన్ఫార్చునేట్లీ ఎవరో ఒకరికి లక్లో అది వెళ్ళిపోతుంది. మన తిరుపతిలో టికెట్స్ బుకింగ్ లాగా
ఉంటాయి బట్ నొక్కంగానే ఏముండదు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినట్టు ఉన్నట్టు. సో యా అంతే, మనకి ఇంకా అవైలబిలిటీ లేదు, స్లాట్స్ హ్యావ్ బీన్ బుక్, నో స్లాట్స్ అవైలబుల్ అంటుంది. అండ్ ఇలా చాలా మంది ఈసారి డిఫర్ అవ్వడం కానీ లేదా క్యాన్సిల్ చేసుకోవడం కానీ చాలా వరకు అయింది. బట్ నాకు లక్కీగా ఏమైందంటే నేను ఈ మే ఎండ్ వరకు అయితే స్లాట్స్ ఏమంటారు ఓపెనింగ్ ఉన్నాయో, సో మే ఎండ్ అరౌండ్ మే 26న నేను బుక్ చేసేసుకున్నా నా వీసా స్లాట్ ఫర్ June 30 ఇంటర్వ్యూ. బికాస్ అక్క పెళ్ళి అవన్నీ ఉండే కాబట్టి నేను ఇంకా June 30 అయితే కొంచెం గ్యాప్ ఉంటుంది, ఏదైనా ప్రిపరేషన్ కానీ కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఉంటుందని June 30 పెట్టుకున్నా. నువ్వు వీసా ఇంటర్వ్యూ చేసావు కదా, దానికి ఎలా ప్రిపేర్ అయ్యావు? ఏమేం క్వశ్చన్లు అడిగారు? వాళ్ళు ఎట్లా మామూలు క్వశ్చన్లే అడుగుతారా లేకపోతే ఏంటి ఎట్లా? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 థింగ్స్ ఉంటాయి, ఓఎఫ్సి అపాయింట్మెంట్ అండ్ యాక్చువల్ ఇంటర్వ్యూ డేట్ ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ అనమాట. ఓఎఫ్సి అంటే ఏంటి, ఏం లేదు, బయోమెట్రిక్. బేసిక్గా మన ఫింగర్ ప్రింట్ ఫోటో తీసుకుంటారు అండ్ దీనికోసం మనం కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. DS-160 కన్ఫర్మేషన్ పేజ్, తర్వాత పేమెంట్ పేజ్, I-20 ఇట్లా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళు సబ్మిట్ చేసేస్తే వాళ్ళు అన్నీ వెరిఫై చేసుకొని అప్పుడు ఓకే నీకు ఇంటర్వ్యూ ఈ డేట్ ఉంది కదా అని ఫింగర్ ప్రింట్ ప్లస్ పిక్చర్ తీసుకుంటారు. అది బయోమెట్రిక్. అది మన హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లోపలే ఉంటుందన్నమాట, యుఎస్ కాన్సులేట్ది. నీకు లక్కీగా హైదరాబాద్లో వచ్చింది కాబట్టి. అవును, హైదరాబాద్లో వచ్చింది కాబట్టి బోత్ ఓఎఫ్సి అండ్ ఇంటర్వ్యూ కూడా హైదరాబాద్లో వచ్చింది. ఒకవేళ వేరే స్టేట్లో వస్తే కనుక యూజువలీ పీపుల్ అక్కడ ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ ఇచ్చేసి అక్కడ 1-2 days ఎప్పటిదాకా అయితే ఇంటర్వ్యూ ఉందో ఉండేసేసి ఏదైనా పక్కన ఉన్న హోటల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ రిటర్న్ వస్తారనమాట. నాకు లక్కీగా హైదరాబాదే కాబట్టి ప్రాబ్లం ఏం అవ్వలేదు. అండ్ 23rd ఉండే నా ఫింగర్ ప్రింట్స్ అండ్ ఫేస్ ఐడి బయోమెట్రిక్స్ది. అండ్ June 30 ఇంటర్వ్యూ ఉండే. అండ్ ఇంటర్వ్యూ కోసం నేను ఎలా ప్రిపేర్ అయ్యానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళే కాలేజ్, నువ్వు వెళ్ళే కోర్స్ గురించి తరగా తెలిసి ఉండాలి. వీసా ఎవరైతే ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్ ఉంటారో ఫస్ట్ థింగ్ హీ వాంట్స్ క్లారిటీ. అంటే నువ్వు ఒట్టిగా ఏదో ఎంఎస్ చేద్దామని చేస్తున్నావా లేదా యూ హ్యావ్ అన్ ప్రాపర్ ఇంటెన్షన్, ఎందుకు చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా అనేసి. సో నాకు వచ్చిన యూనివర్సిటీ గురించి ఆల్రెడీ నేను చాలా ముందే రీసెర్చ్ చేసుకున్న తర్వాత నేను అప్లై చేశాను కాబట్టి పెద్ద నాకు ప్రాబ్లం ఏం అవ్వలేదు. బికాస్ నా యూనివర్సిటీ గురించి కానీ ఆ రీసెర్చ్ ఏరియాస్ గురించి కానీ ఏ ఫ్యాకల్టీ బాగున్నారు, ఏ కోర్సెస్ బాగున్నాయి, ఇవన్నీ నాకు ఆల్రెడీ ఐడియా ఉండే, ఆల్రెడీ నేను ప్రిపేర్ అయ్యి పెట్టుకున్నా కాబట్టి. ఓన్లీ థింగ్స్ నేను ప్రిపేర్ అయ్యింది ఏంటంటే ఫండింగ్ ఎలాగా, లైక్ లోన్ కానీ లేకపోతే సిఏ నుంచి ది ఆస్క్ ఆడిట్ రిపోర్ట్ ఎంత అంటే అసెట్ వాల్యుయేషన్, పేరెంట్స్ దీనికి కంబైన్ ఎంత అసెట్ వాల్యుయేషన్ ఉంది. బేసిక్గా వీసా ఆఫీసర్కి 2 థింగ్సే కావాలి. ఫస్ట్ థింగ్, నువ్వు అక్కడికి వెళ్ళాక నీ ఎడ్యుకేషన్ నువ్వు ప్రాపర్గా స్పాన్సర్ చేసుకోగలుగుతావా, మనీగా ఇష్యూ రాకుండా ఉంటుందా. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడే ఉండిపోతావా లేదా రిటర్న్ వస్తావా. వాళ్ళకి కొండగుర్తి ఏంటంటే ఇక్కడ ఒకవేళ కొన్ని ఆస్తులు, ఇల్లు అట్లా కొన్ని ఏమైనా ఆస్తులు ఉన్నాయంటే ఓకే, అతనికి ఇలా ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి, ఇంత అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి హీ వుడ్ హోప్ఫుల్లీ కమ్ బ్యాక్, ఈజ్ ఓన్లీ గోయింగ్ ఫర్ ఎడ్యుకేషన్, వేరే దేనికి వెళ్ళట్లేదని ఒక నమ్మకం ఉంటుంది. నాకు యాక్చువల్లీ లైక్ యూజువల్గా మంచి యూనివర్సిటీస్ వచ్చిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓన్లీ మరీ స్మాల్ యూనివర్సిటీస్, అంత మంచి యూనివర్సిటీస్ కాని వాళ్ళకే ప్రాబ్లం. ఎందుకంటే అసలు మంచి యూనివర్సిటీ కానప్పుడు నువ్వు డబ్బులు పెట్టుకుని ఎందుకు వెళ్తున్నావు అనే క్వశ్చన్ వస్తుంది ఆఫీసర్ దగ్గర. అండ్ డబ్బులు పెట్టుకుని అదే పనిగా వెళ్తున్నావు అంటే అది మంచి యూనివర్సిటీ కానప్పుడు నీకు వచ్చే జాబ్ కూడా హై పేయింగ్ జాబ్ ఉండే ఛాన్సెస్ తక్కువ. అంటే నువ్వు అక్కడే ఏదో ఒక పని చేసుకొని సెటిల్ అయిపోదామనే టైప్ ఆఫ్ క్యాండిడేట్ కదా అనే యాంగిల్లోనే ఉంటుంది. నాకు తెలిసిన కొంతమంది ఎవరైతే కొంచెం స్మాల్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారో వాళ్ళని చాలా క్వశ్చన్స్ అడిగి రిజెక్ట్ చేశారు. బట్ నాకు ఓన్లీ జస్ట్ 3 questions అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ వాజ్ అసలు ఈ యూనివర్సిటీ ఎందుకు అని అడిగారు. నేను చెప్పేసి అట్లా ఎనర్జీ రిలేటెడ్లో మంచి రీసెర్చ్ జరుగుతుంది అండ్ కెమికల్ ఇంజనీరింగ్కి బాగుంది. సెకండ్ థింగ్ ఏంటంటే నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కూడా అట్లా ఎనర్జీ రిలేటెడ్లో ఉండే. అంటే దే ఆస్క్ మీ టు ఎక్స్ప్లెయిన్ మై ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. సో దే కెన్ ఆస్క్ ఎనీథింగ్ దట్ దే వాంట్. నన్ను ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే మొత్తం కూడా నీట్గా A to Z ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దేర్ క్వశ్చన్ వాజ్ హూ ఈజ్ ఫండింగ్ యూర్ ఎడ్యుకేషన్, ఎవరు నీకు ఎడ్యుకేషన్ డబ్బులు కడుతున్నారంటే చెప్పా ఇట్లా బ్యాంక్ ఉంది, తర్వాత డాడీ కూడా కొన్ని డబ్బులు పంపిస్తారు టైప్లో చెప్పి ప్రూఫ్ చూపించాను. ప్రూఫ్ చూపించిన తర్వాత ఓకే అనుకున్నారు. తర్వాత ఓకే నీకు 221G స్లిప్ ఇస్తున్నామన్నారు. బేసిక్గా ఇప్పటిదాకా అయితే ఈధర్ ఇంటర్వ్యూలో నువ్వు అప్రూవ్ అయ్యో లేకపోతే రిజెక్ట్ అయిందనే 2 ఆప్షన్స్ ఉండే. ఇప్పుడు థర్డ్ థింగ్ ఏంటంటే 221G ఏంటంటే నథింగ్ బట్ సోషల్ మీడియా స్క్రీనింగ్. సో ఇప్పుడు కొత్త రిజీమ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అడిషనల్గా ఈ 221G రిక్వైర్మెంట్ అనేది పెట్టారు. ఒకవేళ నీకు వీసా ఇంటర్వ్యూ అప్పటికప్పుడు లేదు, ఇతనికి వీసా ఇవ్వలేమనేసి రిజెక్ట్ చేసేస్తే అదొక పద్ధతి. బట్ నీకు వీసా ఆఫీసర్ అప్రూవ్ చేసిన తర్వాత కూడా ఇదొక అడిషనల్ స్టెప్. సో వీసా ఆఫీసర్ అప్రూవ్ అయినా కూడా ఈ అడిషనల్ స్టెప్లో కనుక మనం పాస్ అవ్వకపోతే మనకు వీసా ఇవ్వరు. సో నాకు వీసా ఆఫీసర్ 3 questions అడిగి ఓకే యువర్ వీసా ఇస్ గ్రాంటెడ్ బట్ కండిషనలీ గ్రాంటెడ్ అని చెప్పేసి స్లిప్ ఇచ్చేసి మీ సోషల్ మీడియా అన్నీ కూడా పబ్లిక్లో పెట్టేసేయండి, అంటే అందరికీ చూసేలాగా పెట్టండి, మా పీపుల్ చెక్ చేస్తారు అని అనింది. ఎన్ని రోజులు పడుతుంది మ్యామ్, లైక్ 1 week or 2 weeks అంటే అది మేమేం చెప్పలేము. ఇట్స్ బేస్డ్ ఆన్ ఎంతమంది అప్లై చేస్తున్నారు అండ్ హౌ ఫాస్ట్ ద ప్రాసెసింగ్ టీమ్ ఈస్ గోయింగ్. మీకు మెయిల్ కానీ ఇవన్నీ కూడా ఇంటిమేషన్ మీకు వస్తుందని చెప్పారు. నేను అప్పటి నుంచి కూడా అరౌండ్ చాలా రోజులు వెయిట్ చేశాను, ఒక్క అప్డేట్ కూడా రాలేదనమాట.
అండ్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ కాన్సులేట్లో యూజువల్గా రష్ అనేది ఎక్కువ ఉంటుంది. ముంబై కాన్సులేట్ కానీ, చెన్నై కాన్సులేట్ కానీ వీళ్ళందరికీ కూడా ఏదైతే 221G సోషల్ మీడియా ప్రాసెసింగ్ ఉందో చాలా త్వరగా అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి జూలై ఫస్ట్ వీక్లో ఇంటర్వ్యూ అయినా కూడా నెక్స్ట్ 4-5 డేస్కి వాళ్ళకి సోషల్ మీడియా ప్రాసెసింగ్ అయిపోయింది. అండ్ ఈవెన్ వాళ్ళకి పాస్పోర్ట్ స్టాంపింగ్, వీసా స్టాంపింగ్ కూడా అయిపోయింది, నాకంటే ఎక్కువ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్న వాళ్ళకి కూడా. బట్ నాకేంటంటే హైదరాబాద్ కాన్సులేట్ కాబట్టి యూజువల్గా డిలే అయింది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్. అండ్ నాకు అరౌండ్ 22 జూలై మెయిల్ వచ్చింది. సో అరౌండ్ 22 డేస్ దాకా కూడా నో మెయిల్, నథింగ్. మనం ఏం మెయిల్ పెట్టినా కూడా వారి నుంచి రెస్పాన్స్ రాదు. ఏదైనా వచ్చినా కూడా ఇట్ విల్ జస్ట్ బి లైక్ ఇట్ ఈస్ అండర్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్, వాట్ ఎవర్ థింగ్ ఇస్ దట్ విల్ ఇన్ఫార్మ్ యూ సూన్ అన్నట్టు చెప్తారనమాట. సో 22 రాగానే వెంటనే నేను వెళ్ళేసి నా పాస్పోర్ట్ సబ్మిట్ చేసేసాను. పాస్పోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ అనేది ఇస్తారు, అంటే నువ్వు మాకు పాస్పోర్ట్ సబ్మిట్ చేసావు అని. అది మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ అక్నాలెడ్జ్ ఫామ్ కనుక పోతే కనుక మనకు పాస్పోర్ట్ ఇవ్వరు మోస్ట్లీ, ఎందుకంటే దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యూ గేవ్ దమ్ ద పాస్పోర్ట్. సో పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత స్టాంపింగ్ అయినాక మళ్ళీ వాళ్ళ నుంచి ఒక మెయిల్ వస్తుంది, యువర్ పాస్పోర్ట్ ఇస్ రెడీ టు బి కలెక్టెడ్ అని. ఎక్కడ? హైటెక్ సిటీ మెట్రోలో. సో 22 నాడు నేను వెళ్ళి నా పాస్పోర్ట్ హైటెక్ సిటీ మెట్రో దగ్గర డ్రాపింగ్ చేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న తర్వాత 1-2 డేస్కి నా స్టాంపింగ్ అయిపోయి వచ్చిందనమాట. నీకు ఫ్లైట్ టికెట్ ఎలా బుక్ చేసుకున్నావు, ఎప్పుడు బుక్ చేసుకున్నావు? అంటే ఇలా వీసాది రెడీ అయిపోయి స్టాంపింగ్ అయిపోయిన తర్వాత బుక్ చేసుకున్నావా, లేకపోతే రూము అదంతా కూడా ముందే బుక్ చేసుకున్నావా? ఎలా, రూమ్ అయితే ఏమి, ఫ్లైట్ అయితే ఏమి, ఎలా బుక్ చేసుకున్నావు? సో నాకు వీసా ఇట్లా పాస్పోర్ట్ ఇట్లా సబ్మిట్ చేసిన వెంటనే నేను చూసుకున్నా ఏ ఫ్లైట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ దాకా ఉన్నాయి, ఎంత ప్రైజెస్ ఉన్నాయి అనేసి. అండ్ కొన్ని సెట్ ఆఫ్ ఫ్లైట్స్ని రెడీగా లిస్ట్లో పెట్టుకున్నాం, ఓకే ఈ ఫ్లైట్ మనం వెళ్ళొచ్చు అనేసి. సో బేసిక్గా వెళ్తే ఎమిరేట్స్ కానీ, ఇతిహాడ్ కానీ, బ్రిటిష్ ఎయిర్వేస్ కానీ, ఖతర్ కానీ, ఈ 4 కూడా యాజ్ ఆఫ్ నా గుడ్ ఎయిర్లైన్స్ అనమాట. అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ లేకుండా, లాస్ట్ మినిట్లో డిలేస్ కానీ క్యాన్సిలేషన్ లేకుండా కొంచెం ప్రాపర్గా ఉన్న ఎయిర్లైన్స్ అనమాట. అండ్ ఈ లిస్ట్ నేను పెట్టుకున్న తర్వాత చూస్తుండే ప్రైజెస్ ఎట్లా ఫ్లక్చువేట్ అవుతున్నాయి అనేసి. వాళ్ళు నాకు పాస్పోర్ట్ రెడీ ఉంది కలెక్ట్ చేసుకోమనగా నేను వెళ్ళి కలెక్ట్ చేసుకొని ఓకే స్టాంపింగ్ ఇచ్చారు, మనకి ఇప్పుడు వీసా వచ్చేసినట్టే అని అనుకున్న తర్వాత ఆ రోజు ఈవినింగే బుక్ చేసుకున్నా. బట్ ప్రాబ్లం ఏమైందంటే ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉండే హైదరాబాద్ నుంచి. ఎమిరేట్స్ కానీ ఇవన్నీ కూడా అరౌండ్ 1,20,000, 1,40,000, 1,60,000 ఉండే. నేను ట్రాకింగ్ ప్రైజెస్ చూసినప్పుడు ఫ్యూ డేస్ అగో ఎమిరేట్స్ ఫ్లైట్ 1,20,000 ఉన్నింది. సో నేను అనుకున్నా ఓకే ఒకవేళ ఎమిరేట్స్ కనుక ఇప్పుడు 140, 150 ఉన్నది, 120కి వస్తే అప్పుడు బెటర్ కదా, మనకు తక్కువకి వస్తుంది కదా అనే కాన్సెప్ట్తో వెయిట్ చేద్దామని ఉండి బ్రిటిష్ ఎయిర్వేస్ది నేను ప్రీ బుకింగ్ చేసుకున్నా. బేసిక్గా బ్రిటిష్ ఎయిర్వేస్ది బాంబే నుంచి ఉండే ఫ్లైట్. ఆ బాంబే నుంచి ఉన్న ఫ్లైట్ చాలా అఫోర్డబుల్ అండి కంపేర్ టు ఎనీ ఆఫ్ దిస్. ఇట్ వాజ్ అరౌండ్ 75,000. ఓకే, సో మేక్ మై ట్రిప్లో ప్రైస్ లాకింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మనం ఒక 2,000, 3,000 కడితే వాళ్ళు 3-4 డేస్కి ప్రైస్ బ్లాక్ చేస్తారు. సో ఆ బ్లాక్ చేసేసారు. బ్లాక్ చేసిన తర్వాత నేను చెక్ చేస్తుండే అండ్ ఎమిరేట్స్ది తగ్గట్లేదు ప్రైస్ ఎప్పటికీ కూడా. అండ్ సరే ఇంకా తగ్గట్లేదు, మనకి వెళ్ళే కొద్ది ఇంకా పెరుగుతుంది అనేసి నేను ఇంకా బ్రిటిష్ ఎయిర్వేస్ బుక్ చేసుకున్నా. థింగ్ ఏంటంటే ఇప్పుడున్న రష్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇక్కడ నుంచి డాలస్కి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు, ఉన్నా కూడా ఎమిరేట్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్టెంట్ అయిన తర్వాత నేను అరౌండ్ ఎగ్జాక్ట్గా బ్రిటిష్ ఎయిర్వేస్ బుక్ చేసేసుకుందాం అనుకొని ఫిక్స్ అయిపోయి బుక్ చేసుకున్న టైంలో ఎమిరేట్స్ కానీ ఇతిహాడ్ కానీ అరౌండ్ 1.6 lakh, 1.7 lakh, 1.8 lakh కూడా అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. సరే ఇవన్నీ ఎందుకనేసి డైరెక్ట్ బాంబే నుంచి బుక్ చేసుకున్నా. అండ్ ఇక్కడ నుంచి బాంబేకి సపరేట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నా. థింగ్ ఏంటంటే మనకి 23 kg ఇందాక బ్యాగ్స్ చూపించాం కదా, అలా 2 bags అలౌ చేస్తారు చెక్ఇన్కి అండ్ 1 హ్యాండ్ బ్యాగ్ అనేది 7 kgs అలౌ చేస్తారు. అండ్ ఈ 23 kilo ఏదైతుందో ఓన్లీ ఫర్ ఇంటర్నేషనల్. ఇప్పుడు ఇక్కడ నుంచి బాంబేకి వెళ్ళాలంటే మనకి నార్మల్గా డొమెస్టిక్లో 15 kgs అలౌ చేస్తారు. మరి అప్పుడు ఎట్లా ఏం చేయాలనేసి ఆలోచిస్తే నార్మల్గా మేక్ మై ట్రిప్లోనే మనకి స్టూడెంట్ ఆఫర్ అనేసి ఉంటుంది. స్టూడెంట్ ఆఫర్ అంటే దే అలౌ దిస్ ఎక్స్ట్రా బ్యాగేజ్. నాకు కాలేజ్ ఐడి కార్డ్ ఉంది కదా, కాలేజ్ ఐడి కార్డ్ చూపిస్తే దే అలౌ ఎప్పుడు దాకా 25 kilos ఫర్ 1 person మన చెక్ ఇన్ బ్యాగేజ్. సో డాడీ కూడా ఎలాగో నాతో వస్తున్నారు కాబట్టి నన్ను బాంబేలో డ్రాప్ చేయడానికి డాడీ ఎక్స్ట్రా లగేజ్ ఆప్షన్ తీసుకున్నారు టికెట్లోనే. సో ఆ ఎక్స్ట్రా లగేజ్ ఆప్షన్లో డాడీకి కూడా 25 kilos ఇస్తున్నారు. సో నా వైపు 2 bags ఉన్నాయి 23 kilo ఈచ్వి. నేను ఒకటి డాడీ ఒకటి తీసుకెళ్తాం బాంబేకి అండ్ నా హ్యాండ్ ఉన్న బ్యాగేజ్ నాతోనే ఉంటుంది. సో బాంబేలో డాడీ నన్ను దింపిన తర్వాత ఈ 2 bags నాకు ఇచ్చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను అనమాట. బాంబేలో మామూలుగా డొమెస్టిక్ ఎయిర్లైన్స్, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ దగ్గరే ఉంటాయా ఎయిర్పోర్ట్లు ఎట్లా, లేకపోతే సపరేటా? అందుకే డాడీ వస్తున్నాడా ఏంటి? సో బేసిక్ ఏంటంటే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టర్మినల్ 2 ఉంటాయి. ఈ 2 కూడా ఒకటే ఎయిర్పోర్ట్లో ఉన్నా కూడా లైక్ రన్వే ఇటొకటి అటొకటి ఉంటుంది. సో ఒకవేళ మనము డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ టర్మినల్కి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళి ఒక 5 kilometer డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఇంటర్నేషనల్ టర్మినల్కి రావాలి. సో ఈ అంతా ప్రాసెస్లో బ్యాగేజ్ మళ్ళీ తీసుకొని మనతో పెట్టుకొని ఇవన్నీ మోసుకొని 5 kilometers కార్లో కానీ ఏదన్నా
బస్లో కానీ షటిల్లో కానీ వెళ్ళి అక్కడ మళ్ళీ చెక్ ఇన్ చేయాలి. సో అదంతా కూడా ఒక్కడనే అంటే కష్టం, ఫస్ట్ టైం కదా అనేసి డాడీ వస్తున్నారు. సో డాడీ నేను కలిసి అక్కడ దిగిన తర్వాత మన ఎయిర్పోర్ట్ వాళ్ళవే బస్సెస్ ఉంటాయి. ఆ ఎయిర్పోర్ట్ బస్సులో డైరెక్ట్గా ట్రావెల్ చేస్తే 5 కిలోమీటర్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంటర్నేషనల్ టెర్మినల్ దగ్గరకు వచ్చి ఒకసారి నేను చెక్ ఇన్ చేసేస్తే ఇంకా అయిపోయినట్టు. ఇంకా డాడీ వచ్చేయచ్చు, వచ్చేయచ్చు. నేను డ్రాప్ చేసి. ఓకే.